దిస్ ఈస్ వేర్ ఇట్ గెట్స్ కాన్సెప్చువల్. మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ మీకు చాలా ఈజీ, టైం పీరియడ్ బట్టి చెప్పేసాం, ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటారు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కూడా మీకు చాలా ఈజీ. ఈక్విటీ, డెట్, దిస్ ఈజ్ వేర్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ఈక్విటీ అండ్ డెట్ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తెలుగులో మాట్లాడుకుంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఈక్విటీ అనేది షేర్, వాటా. డెట్ అనేది అప్పు. మీకు ఒక సినారియో చెప్తాను, ఈ సినారియో బట్టి మీరు ఈక్విటీకి డెట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది చూడండి. లెట్స్ సే దేర్ ఆర్ 2 people, ఇద్దరు ఉన్నారు అనుకోండి. దిస్ గై హ్యాస్ బిజినెస్. లెట్స్ సే ఇది నేనే అనుకోండి, దిస్ ఈజ్ మీ అనుకోండి, అండ్ దిస్ ఈజ్ ఆర్ LTX క్లాసెస్ అనుకోండి. అనుకుందాం, 2 సినారియోస్ చెప్తాను. అండ్ లెట్స్ సే దిస్ పర్సన్ ఈజ్ శ్రవణ్ అనుకోండి, లేటెస్ట్గా తనే టైప్ చేశాడు, సో శ్రవణ్. సో LTX క్లాసెస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, స్టూడెంట్స్ అందరూ యాక్సెప్ట్ చేశారు. అండ్ దేర్ ఆర్ స్టూడెంట్స్ హు ఆర్ ఆస్కింగ్ అస్ టు సెటప్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్, విజయవాడ అని చెప్పి అడుగుతున్నారు అనుకోండి. మరి బ్రాంచ్ పెట్టాలంటే అక్కడ మనం లీజుకో, రెంట్కో తీసుకోవాలి, స్టార్టింగ్లో మార్కెటింగ్ చేయాలి, ప్రాబబ్లీ ఒక 20 లక్షలు 30 లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి. నా దగ్గర లేదు ప్రజెంట్. సో నాకున్న ఆప్షన్స్ ఏంటి? నేను శ్రవణ్తో మాట్లాడుతున్నాను. శ్రవణ్కి నేను 2 రకాల ప్రపోజల్స్ పెట్టచ్చు. ప్రపోజల్ 1, శ్రవణ్, వై డోంట్ యూ గివ్ మీ 20 lakhs లోన్, లేదా 20 lakhs యాజ్ డెట్, నాకు అప్పు రూపంలో ఇవ్వు శ్రవణ్ అని చెప్పి అడిగాను. ఇది ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, శ్రవణ్, వై డోంట్ యూ పుట్ 20 lakhs ఇంటూ LTX క్లాసెస్. పుట్ అంటే అర్థం ఏంటి? నా బిజినెస్లో నువ్వు ఎందుకు పెట్టుబడి పెట్టకూడదు అని చెప్పి అడిగాను. 20 లక్షలు శ్రవణ్ వచ్చి ఇప్పుడు నా బిజినెస్లో పెట్టుబడి పెడితే నేను శ్రవణ్కి ఏమి ఇవ్వాలి? వాట్ షుడ్ ఐ గివ్ టు శ్రవణ్? తను ఏం పెడుతున్నాడు? పెట్టుబడి పెడుతున్నాడు. తను నాకు అప్పు ఇవ్వట్లా, తను పెట్టుబడి పెడుతున్నాడు. అప్పుడు నేను శ్రవణ్కి నేను ఏమి ఇవ్వాలి? ఊరికే పెడతాడా శ్రవణ్ పెట్టుబడి? నేనేమి ఇవ్వాలి చెప్పండి శ్రవణ్కి? అవన్నీ తర్వాత, ఫస్ట్ ఏమి ఇవ్వాలి? తరుణ్ కరెక్ట్గా ఆన్సర్ చేశాడు, షేర్ ఇవ్వాలి. ప్రాఫిట్ షేరు, డివిడెండ్ షేరు కాదు, ఫస్ట్ షేర్, వాటా. పెట్టుబడి అంటే అర్థం ఏంటి? నీ బిజినెస్లో అతనికి వాటా ఇవ్వాలి, ఎందుకంటే అతనికి అప్పు ఇవ్వట్లేదు, వాటాకు వస్తున్నాడు. సో యూ హ్యావ్ టు గివ్ హిమ్ షేర్. నీ లెక్క ప్రకారం LTX క్లాసెస్ యొక్క వాల్యూ 1 crore అనుకుంటే, శ్రవణ్ ఇప్పుడు 20 lakhs పెట్టుబడి పెట్టాడు కాబట్టి 1/5 వాటా మనం శ్రవణ్కి ఇవ్వాల్సి వస్తుంది. సో 4/5 నా దగ్గర ఉంటుంది, 1/5 శ్రవణ్ దగ్గర ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి డెట్, ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఈక్విటీ. ఇక్కడ వరకు క్లారిటీ ఉందా లేదా? ఈ ఎగ్జాంపుల్ వరకు ఐ విల్ టెల్ యూ హౌ దే డిఫర్ ఫండమెంటలీ. అందరూ యూజ్ చాట్ బాక్స్, లాస్ట్లో మాట్లాడదాం. వెరీ గుడ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2. ఇప్పుడు LTX క్లాసెస్కి మొదటి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిన తర్వాత లెట్ us assume 20 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. 20 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మొదటి కేసు, నేను ఎంత అప్పు తీసుకున్నాను? 20 lakhs అప్పు తీసుకున్నాను. అప్పు తీసుకున్నప్పుడు మనం ఏం మాట్లాడుకుంటాం? వడ్డీ మాట్లాడుకుంటాం. వడ్డీ ఎంత పర్సంటేజ్లో మాట్లాడుకుంటాం? 10%, 20%, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 15% మాట్లాడుకుంటాం. నేను 10% వడ్డీ మాట్లాడుకున్నాం అనుకోండి, నేను శ్రవణ్. ఇప్పుడు నేను శ్రవణ్కి ఎంత ఇవ్వాలి? నేను 10% అంటే సంవత్సరానికి 2 lakhs ఇవ్వాలి వడ్డీ. దీన్ని ఏమంటాం మనం? ఇంట్రెస్ట్ అంటాం. ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వాలి? నేను 2 lakhs ఇవ్వాలి. బాగానే ఉంది. సో నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20 lakhs ప్రాఫిట్ వచ్చింది. నేను వడ్డీ ఎంత ఇచ్చాను? 2 lakhs ఇచ్చాను. ఓకే, ఒకవేళ నాకు 50 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను శ్రవణ్కి ఎంత ఇవ్వాలి ఇంట్రెస్ట్? 20 lakhs ప్రాఫిట్ వచ్చినప్పుడు 2 lakhs ఇచ్చాను. 50 lakhs ప్రాఫిట్ వచ్చినప్పుడు 5 lakhs ఎందుకు ఇవ్వాలి ప్రీతం? 2 lakhs కదా ఇస్తాం, ఎందుకంటే నేను తీసుకున్న అప్పు ఎంత? 20 lakhs కదా. తీసుకున్నప్పుడు 20 lakhs. 20 lakhs మీద 10% అంటే 2 lakhs. నాకు ఎంత ప్రాఫిట్ వస్తే శ్రవణ్కి ఏంటి సంబంధం?
శ్రవణ్కి నేను ట్రాప్ చేశాను కావాలనే, నువ్వు పడ్డావు. నెంబర్ కూడా కావాలనే 20 తీసుకున్నాను అక్కడ. అర్థమైందా? నాకు ప్రాఫిట్ 20 lakhs వచ్చినా నేను 2 lakhs ఇస్తాను, 50 lakhs వచ్చినా 2 lakhs ఇస్తాను. ఎందుకు? నేను తీసుకుంది లోను లేదా అప్పు, దాని మీద ఒక టర్మ్స్ మాట్లాడుకుంటాం, ఎంత పర్సెంట్ అని చెప్పి ఆ పర్సెంట్ ఇచ్చేసాను. ఓకే, లెట్ అస్ సే నాకు 10 lakhs లాస్ వచ్చింది. ఇప్పుడు నేను శ్రవణ్కి ఎంత ఇవ్వాలి? అగైన్ 2 lakhs. నీకు లాస్ వచ్చినా శ్రవణ్కి సంబంధం లేదు. శ్రవణ్కి నీ లాస్తో సంబంధం లేదు. శ్రవణ్కి నువ్వు 2 lakhs ఇవ్వాలి, వేరే మార్గం లేదు. అర్థమైందా? శ్రవణ్ నీకు ఇచ్చింది ఏంటి? అప్పు. నీకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనే దాంతో శ్రవణ్కి సంబంధం లేదు. యూ హ్యావ్ టు గివ్ హిమ్ ఇంట్రెస్ట్. అండ్ నీకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చినా అంతే ఇస్తావు, నీకు లాస్ వచ్చినా అంతే ఇస్తావు, నువ్వు దివాలా తీసినా అంత ఇవ్వాలి, విపరీతమైన ప్రాఫిట్స్ వచ్చేసినా అంతే. నీకు 2 crores ప్రాఫిట్ వచ్చినా సరే, నేను ఇచ్చిన 20 లక్షలతోనే కదా నువ్వు ఎంత చేస్తావు, నాకు ఎక్కువ ఇవ్వా అని చెప్పి శ్రవణ్ నన్ను అడగడు శ్రవణ్. తను నాకు 20 లక్షలు ఇచ్చాను, 2 లక్షలు నా లాభం, నా ప్రాఫిట్, నా ఇంట్రెస్ట్ నాకు ఇచ్చే అంటాడు. సో ఇక్కడ కీవర్డ్ ఏంటి మీకు? ఇంట్రెస్ట్. వడ్డీ అనేది కీవర్డ్. నౌ కమ్ టు సెకండ్ సినారియో. ఇప్పుడు మీకు చెప్పాను అంతే. సెకండ్ సినారియో, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? శ్రవణ్దేమో 1/5 వాటా అనుకున్నాను, నాదేమో 4/5 వాటా అనుకున్నాను. ఇప్పుడు సేమ్ సినారియో మళ్ళీ తీసుకోండి. 20 lakhs ప్రాఫిట్ వచ్చింది. 20 lakhs ప్రాఫిట్ వచ్చినప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయంటే దే డిక్లేర్ సంథింగ్ కాల్డ్ డివిడెండ్. డివిడెండ్ అంటే ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎప్పుడైనా ఏదన్నా కంపెనీకి లాభం వచ్చింది అనుకోండి, ప్రతి కంపెనీకి మరి అల్టిమేట్గా ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఉంటాయి కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేసరికి వాళ్ళకి చివరిగా వచ్చేదాన్ని ఏమంటాం మనం? ప్రాఫిట్ అని అంటాం. లాభం వచ్చింది. లాభం వచ్చినప్పుడు కంపెనీస్ ఏం చేయాలి? మొత్తం లాభాన్ని ఎవరి కాడు సర్దేసుకోవాలా, లేకపోతే కంపెనీ భవిష్యత్తు కోసం ఉంచాలా వేరేగా, కంపెనీ అకౌంట్లో మెయింటైన్ చేసి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం దేనికైనా పనికి వస్తుందని మెయింటైన్ చేయాలా, అది ఎప్పటికప్పుడు సర్దేసుకోవాలా? మీరే చెప్పండి. మీ కామన్ సెన్స్తో చెప్పండి. ఎవరైనా సరే ఏం చేయాలి? మెయింటైన్ చేయాలి. ఎప్పటికప్పుడు వచ్చిన లాభం అంతా సర్దేసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బికాస్ ఎవ్రీ కంపెనీ ఈజ్ కాల్డ్ ఏ గోయింగ్ కన్సర్న్. కంపెనీస్ ఏమంటారు? గోయింగ్ కన్సర్న్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్? ఏ కంపెనీ విచ్ ఈస్ థియరిటికల్లీ పర్మనెంట్, లాంగ్ టర్మ్, పర్మనెంట్. గోయింగ్ కన్సర్న్, అది ఎండ్ అవ్వదు. నువ్వు ఈ రోజు పెట్టి రేపు దుకాణం మూసేస్తాను అని చెప్పి ఎవరైనా కంపెనీ పెడతారా? ఇన్స్టిట్యూట్ పెడతారా? ఇవాళ పెట్టి రేపు మూసేస్తాను అనే ఉద్దేశంతో ఎవరు పెట్టరు. ఇప్పుడు LTX క్లాసెస్ నేను పెట్టానంటే 1 year కోసం అని చెప్పి పెడతానా? పెట్టను. నా జీవితాంతం కుదిరితే అప్పటికి మంచి పేరు వస్తే ఇంకొక దాన్ని టేక్ ఓవర్ చేసేలాగా. సో ఎవరు ఏ కంపెనీ పెట్టినా దే విల్ హ్యావ్ దిస్ లాంగ్ టర్మ్ మైండ్ సెట్. అందుకే కంపెనీస్ ఏమంటారు? గోయింగ్ కన్సర్న్ అంటారు. కన్సర్న్ అంటే ఆర్గనైజేషన్ అని అర్థం. ఇంగ్లీష్లో మీకు కన్సర్న్ అంటే ఆందోళన, ఎడిటోరియల్స్లో చెప్పేటట్టు అలా అనుకోకండి. కన్సర్న్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ అని, ఆర్గనైజేషన్ అని. గోయింగ్ కన్సర్న్ అంటే కంటిన్యూ అవుతుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది అనే ఉద్దేశం. మరి అలాంటప్పుడు మనకు వచ్చిన ప్రాఫిట్ అంతా మనం తినేయం కదా, ఉంచాలి. మీకు డౌట్ వస్తుంది, సార్ మరి డబ్బులన్నీ కంపెనీకి ఉంచేస్తే మనం ఎంత ఇన్వెస్ట్ చేసినందుకు మనకి ఏదో ఒకటి ఉండాలి కదా సార్, నేను డబ్బులు పెట్టాను, లాభం వచ్చింది, ఆ లాభం నేను తీసుకోకూడదని మీరే చెప్తున్నారు, మరి నేను ఏం చేయాలి సార్? ఓన్లీ డబ్బులు పెట్టడమేనా, మరి నాకేం రాదా అనే క్వశ్చన్ వస్తుంది కామన్గా. దానికోసమే ఉన్న కాన్సెప్ట్ ఏంటి? డివిడెండ్. సో డివిడెండ్ ఏం చేస్తుంది? ప్రాఫిట్లో ఎ సర్టెన్ పర్సెంట్, సమ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్లో కొంత పర్సంటేజ్ని ఎవరికి సర్దుతారు? ఇది షేర్ హోల్డర్స్ అంటే ఎవరెవరైతే కంపెనీలో షేర్లు కొన్నారో, ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్దాలి. ఏ రేషియోలో సర్దాలి? డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ దే హోల్డ్. ఎవరికి ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది, తక్కువ ఉంటే తక్కువ వస్తుంది. డివిడెండ్ ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు? 1 rupee పర్ షేర్ ఇలా డిక్లేర్ చేస్తారు. 1 rupee పర్ షేర్ అని డిక్లేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 80 shares ఉన్నాయనుకోండి, శ్రవణ్ దగ్గర ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి. ఎందుకు? శ్రవణ్ వాటా ఎంత? 1/5, నా వాటా ఎంత? 4/5. పోనీ నా దగ్గర ఏమో 80,000 షేర్లు వేసుకోండి, మరి తక్కువలో అనిపిస్తుందేమో మీకు.
శ్రవణ్ దగ్గర 20,000 షేర్లు, మొత్తం 1,00,000 షేర్లు అనుకుంటే 80,000 నా దగ్గర ఉన్నాయి, 20,000 శ్రవణ్ దగ్గర ఉన్నాయి. నేను ఎంత డిక్లేర్ చేశాను? 1 రూపీ పర్ షేర్ డిక్లేర్ చేశాను. 1 రూపీ పర్ షేర్ డిక్లేర్ చేసినప్పుడు నాకు ఎంత వస్తుంది? 80,000 షేర్స్ ఉన్నాయి, నాకు ఎంత మనీ వస్తుంది చెప్పండి? 80,000 వస్తుంది. శ్రవణ్కి ఎంత వస్తుంది? 20,000 వస్తుంది. అర్థమైందా? 20,000 వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను 1 రూపీ పర్ షేర్ ఎందుకు డిక్లేర్ చేశాను? 20 లక్షల ప్రాఫిట్ వచ్చిందని అలా డిక్లేర్ చేశాను అనుకోండి. నాకు ఒకవేళ 50 లక్షల ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఐ మైట్ థింక్ అరే విపరీతమైన ప్రాఫిట్ వచ్చింది, మనకి ఎక్కువ డిక్లేర్ చేద్దాం అనుకోవచ్చు. లెట్స్ సే 3 రూపీస్ పర్ షేర్ డిక్లేర్ చేశాను. ప్రాఫిట్ పెరిగినప్పుడు ఏం చేస్తాను? నేను 3 రూపీస్ పర్ షేర్ డిక్లేర్ చేశాను అనుకోండి. అప్పుడు శ్రవణ్కి ఎంత వస్తుంది? 20,000 షేర్లు ఉన్నాయి శ్రవణ్ దగ్గర. 20 × 3 ఎంత? 60,000. నాకు 2 crores ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, నేను 10 రూపీస్ పర్ షేర్ డిక్లేర్ చేశాను అనుకోండి. అప్పుడు శ్రవణ్కి ఎంత వస్తుంది? 20,000 × 10, 2 lakhs వస్తుంది. 10 lakhs లాస్ వచ్చింది అనుకోండి, ఐ విల్ నాట్ డిక్లేర్ డివిడెండ్ డిక్లేర్ చేయను. అప్పుడు శ్రవణ్కి ఎంత వస్తుంది? 0. అర్థమైందా డిఫరెన్స్ ఏంటో రెండింటికి? ఈక్విటీకి డెట్కి. డెట్ నువ్వు తీసుకునేటప్పుడు ఎంత తీసుకున్నా వడ్డీ ఎంత మాట్లాడుకుంటే అంత ఇవ్వాలి, చట్ట ప్రకారం ఇవ్వాలి. నువ్వు దివాలా తీసినా బ్యాంకు నీ మీద కేసు పెడతాడు. నువ్వు దివాలా తీసావు కదా, నేను అడగడం మానేస్తే వాడు దివాలా తీయాల్సి వస్తుంది. అది ఈక్విటీకి వచ్చేసరికి అడగడానికి లేదు. డివిడెండ్ డిక్లేర్ చేస్తే నీకు వస్తుంది. డివిడెండ్ డిక్లేర్ చేయలేదు అనుకోండి, మనకి ఏమీ రాదు. కొన్ని కంపెనీస్ ప్రాఫిట్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా డివిడెండ్ డిక్లేర్ చేయరు. డిక్లేర్ చేయాలని రూల్ లేదు, ఎంత డివిడెండ్ ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. ప్రాఫిట్ వచ్చినా సరే డివిడెండ్ డిక్లేర్ చేయకపోవచ్చు, అప్పుడు నీకేమీ రాదు. ఇలాంటప్పుడు కొంతమంది క్వశ్చన్స్ వస్తాయి, అడిగేయండి. నేను ఈ పాయింట్ చెప్పినప్పుడు క్వశ్చన్స్ వస్తాయి, అడగండి, చెప్తా. చాట్ బాక్స్లోనే అడగండి. లెట్స్ నాట్ క్రియేట్ నాయిస్. Even if the company gets profit, if we decide not to declare dividend, shareholders won't get anything అన్నాను. ఎగ్జాక్ట్లీ. యా, ప్రీతం ఈజ్ ఆస్కింగ్ డివిడెండ్ చాలా సంవత్సరాలు ఇవ్వకపోతే నార్మల్ పీపుల్కి ఏం లాభం? సందీప్ ఈజ్ ఆల్సో సేమ్ థింగ్. షేర్ కొన్నవాడికి లాభం ఏంటి? ఓకే, సో ఇమాజిన్ సందీప్ కంపెనీ పెట్టినప్పుడు ఎల్టెక్స్ క్లాసెస్ శ్రవణ్ నా దగ్గర షేర్ హోల్డర్గా మారినప్పుడు ఎల్టెక్స్ క్లాసెస్ యొక్క వాల్యుయేషన్ ఎంత అని చెప్పాను? 1 crore అని చెప్పాను. 1 crore అని చెప్పానా లేదా మీకు? ఇప్పుడు ఎల్టెక్స్ క్లాసెస్కి ప్రతి సంవత్సరం ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, ప్రాఫిట్ వస్తుంది అనుకోండి ప్రతి సంవత్సరం. ప్రాఫిట్ వచ్చినప్పుడు కంపెనీ వాల్యుయేషన్ పెరుగుతుందా పెరగదా? చెప్పండి. శ్రవణ్ కొన్నప్పుడు 1 crore కంపెనీ వాల్యుయేషన్. మరి 1 year తర్వాత ప్రాఫిట్స్ బాగా వస్తున్నప్పుడు సంస్థ వాల్యుయేషన్ పెరుగుతుందా పెరగదా? మీరు ఊర్లో కిరాణా షాపే తీసుకోండి అమ్మా, కొత్తగా కిరాణా షాప్ పెట్టాడు, మంచి గుడ్ విల్ సంపాదించుకున్నారు, విపరీతంగా బేరాలు అవుతున్నాయి వాళ్ళకి. ఆ షాప్ అమ్మినప్పుడు షాప్లో ఉన్న వస్తువులు మాత్రమే అమ్మేస్తారా, లేకపోతే నాకు ఎంత గుడ్ విల్ ఉందని గుడ్ విల్ కూడా డబ్బులు తీసుకుంటారా? మీరే చెప్పండి. ఊర్లో షాపులో ఒకరి చేతి నుంచి ఒకరు చేయి మారినప్పుడు గుడ్ విల్కి డబ్బులు తీసుకుంటారా లేదా? మన ఊర్లో గుడ్ విల్ అంటాం, కంపెనీ పరంగా తీసుకుంటే బ్రాండ్ అంటాం. ప్రాఫిటబిలిటీ, కంపెనీ ప్రాఫిటబుల్గా ఉంది అంటే దాని వాల్యూ కూడా పెరిగిపోతుంది. మరి వాల్యూ పెరిగినప్పుడు ఈ 1 crore వాల్యుయేషన్ ఉన్న ఎల్టెక్స్ క్లాసెస్ కాస్త 3 crores అయింది అనుకోండి, మరి శ్రవణ్ యొక్క షేర్ ఎంత అవుతుంది చెప్పండి? శ్రవణ్ 20 లక్షలు పెట్టాడు, శ్రవణ్ యొక్క షేర్ వాల్యూ ఎంత అయింది? 60 lakhs అయింది. 60 lakhs అయింది. అర్థమైందా? సో శ్రవణ్ ఒకవేళ వెళ్ళిపోవాలనుకుంటే తన షేర్లు వేరే వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోవచ్చు. శ్రవణ్ ఎవరు ఆపుతారు? లేదా 20,000 షేర్లు ఉన్నాయి శ్రవణ్ దగ్గర, డబ్బులు బాగా అవసరం ఉన్నాయనుకోండి, శ్రవణ్ మైట్ వాంట్ టు సెల్ 5,000 షేర్స్ అండ్ కీప్ 15,000 షేర్స్. ఎందుకంటే తను పెట్టింది 20 lakhs. ఇప్పుడేమో 3 times అయిపోయింది అది. అందులో తను 3 times అయిపోయింది కాబట్టి 1/3 అమ్మేసినా తనకు నష్టం లేదు, 2/3 అమ్మేసినా నష్టం లేదు. ఇప్పుడున్న 20,000 షేర్లు 2/3 అమ్మేసి ఓన్లీ 1/3 ఉంచుకున్న తన 20 లక్షలు ఇంకా ఉన్నట్టే, 40 లక్షలు లాభం వచ్చేసి తీసేసుకోవచ్చు, తన ఇష్టం అది.
సో డివిడెండ్ మీదే ఆధారపడాలని లేదు. నీకు డబ్బులు కావాలంటే యూ కెన్ సెల్ యువర్ షేర్ టు ఎనీ వన్. నువ్వు వాటాను ఎవరికైనా అమ్మేయచ్చు. సో డివిడెండ్ మీదే ఆధారపడతాము అని పెట్టుకోని అవసరం లేదు. అర్థమైందా కాన్సెప్ట్ ఏంటి? అందుకే డివిడెండ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఇవ్వాలి అని రూల్ లేదు. డివిడెండ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎవరు డిసైడ్ చేస్తారు సార్? నెక్స్ట్ క్వశ్చన్. డివిడెండ్ ఇవ్వాలా ఇవ్వద్దా ఎవరు డిసైడ్ చేస్తారు? బోర్డు డిసైడ్ చేస్తుంది. బోర్డు ఎలా డిసైడ్ చేస్తుంది సార్? బై వే ఆఫ్ ఓటింగ్. ఓటింగ్ ఎలా సార్? ఎక్కువ షేర్లు ఉండేవాడికి ఎక్కువ ఓట్లు ఉంటాయి, తక్కువ షేర్లు ఉండేవాడికి తక్కువ ఓట్లు ఉంటాయి. సో ఎవరికి మెజారిటీ షేర్స్ ఉంటాయో వాళ్ళ డెసిషన్ చెల్లుతుంది జనరల్గా. సేమ్ వాల్యూకి అమ్ముతారా సార్ అంటే, రాజేశ్వరి, ఇక్కడే మనం నార్మల్ కామన్ సెన్స్ వాడాలి. మనం అమ్ముతామా అమ్మమా కాదు, కొనేవాళ్ళు ఉంటేనే అమ్మకం జరుగుతుంది ఎప్పుడు కూడా. నువ్వు 10 లక్షలకు నువ్వు 20 నీ వాల్యూ 60 లక్షలు అయింది, నువ్వు 1 కోటి రూపాయలకు అమ్మాలని అనుకోవచ్చు, కానీ కొనేవాడు ఉండాలి కదా. మనకి ఇంట్లో ఇల్లు ఉంది, నేనేమో 10 కోట్లకు అమ్ముతానని నువ్వు అనుకున్నావు. నువ్వు 10 కోట్లకు అమ్ముతానని అనుకున్నావు, 10 కోట్లకు కొనేవాడు ఉంటే కదా అమ్ముతావు రాజేశ్వరి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ బయ్యర్. వాల్యుయేషన్ నువ్వు ఒకలా వేసుకోవచ్చు, బయటవాడు ఇంకోలా వేసుకోవచ్చు. డిమాండ్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువకి వెళ్ళొచ్చు, డిమాండ్ తగ్గితే 60 లక్షల కంటే తక్కువ కూడా వెళ్ళొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. అది. ఇంకొకరు ఏమడుగుతున్నారు, లాస్లో ఉంటే డివిడెండ్ ఇవ్వరు కదా. లాస్లో ఉంటే డివిడెండ్స్ ఇవ్వం. నీకు లాస్ ఉంటే ఇంకేం ఇస్తావు? ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్లో కొంత పర్సెంటేజ్ షేర్ హోల్డర్స్కి ఇస్తారు. లాస్లో ఉంటే డివిడెండ్స్ ఉండవు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే 1 crore వాల్యుయేషన్ ఉండేది సంవత్సరం క్రితం, ఎల్టెక్స్ క్లాసెస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫుల్గా డిసప్పాయింట్ అయిపోయారు. సార్లు అక్కడ ఎవరు బాగా చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ అంతే రాజేశ్వరి. ఆ రోజు కొన్ని డిమాండ్ బట్టి సార్లు అక్కడ బాగా చెప్పట్లేదు, స్టూడెంట్స్ని పట్టించుకోవట్లేదు, సో ఎల్టీఎస్ క్లాసెస్ బాగాలేదని చెప్పి అందరూ ముద్ర వేసేసారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? వాల్యుయేషన్ తగ్గిపోతుంది, అడ్మిషన్స్ తగ్గిపోతాయి. 1 crore వాల్యుయేషన్ కాస్త 50 లక్షలు అయిపోయింది అనుకోండి. అప్పుడు 7 షేర్ వాల్యూ ఎంత అవుతుంది? 20 లక్షలు కాస్త 10 లక్షలు అయిపోతుంది. అర్థమైందా? లాస్లో ఉంటే షేర్ వాల్యూ కూడా పడిపోతుంది కదా. మీరు ఆలోచించండి, అది పడిపోదని కాదు, మీరు కామన్ సెన్స్తో ఆలోచించండి. మీరు ఒక పెట్టుబడిదారుడు అయితే లాభాల్లో ఉన్న కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకుంటారా, నష్టాల్లో ఉన్న కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకుంటారా? మీరే చెప్పండి. ఫ్యూచర్ బాగుండే దాంట్లో పెడతారా, ఫ్యూచర్ బాగాలే దాంట్లో పెడతారా? మీరు యూ అప్లై యువర్ కామన్ సెన్స్, యూ విల్ గెట్ ఆన్సర్స్ యువర్ సెల్ఫ్. ప్రాఫిట్లు ఉంటే దాంట్లో పెట్టాలనుకుంటాం. ఎక్కువ మంది పెట్టాలనుకుంటే కదా డిమాండ్ పెరుగుతుంది షేర్కి. ఎక్కువ మంది పెట్టాలి అనుకుంటే ఆ షేర్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడే కదా షేర్ వాల్యూ పెరుగుతుంది. చెప్పండి, మీరే చెప్పండి. షేర్ వాల్యూలు ఎందుకు పెరుగుతాయి రాజేశ్వరి అండ్ అదర్స్? ఏ వస్తువైనా వాల్యూ ఎలా పెరుగుతుంది? వెన్ దెర్ ఈజ్ మోర్ డిమాండ్. డిమాండ్ ఎప్పుడు ఉంటుంది? మీరే చెప్పండి. డిమాండ్ ఎప్పుడు ఉంటుంది? when it is doing well, when that company is doing well. When that company is doing well, there will be more people interested to buy it compared to people willing to sell it. కొనే వాళ్ళకంటే అమ్మే వాళ్ళకంటే కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. అలాగే అమ్మే వాళ్ళు ఎక్కువ ఉండి కొనే వాళ్ళు తక్కువ ఉంటే షేర్ ప్రైస్ తగ్గుతుంది. ఈ అమ్మకాలు కొనడాలు దేని మీద డిపెండ్ అవుతాయి? కంపెనీ ప్రాస్పెక్ట్స్ బట్టి, ఫ్యూచర్లో దానికి ఉన్న బిజినెస్ ప్రాస్పెక్ట్స్ బట్టి. కొన్ని కంపెనీలు ఈ రోజు లాసుల్లో ఉంటాయి, అయినా సరే చాలామంది కొంటారు. ఎందుకు కొంటారో తెలుసా? ఈ రోజుకి లాస్లో ఉండొచ్చు, కానీ వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్ బాగుంది, ఫ్యూచర్లో దీనివల్ల కంపెనీకి సేల్స్ పెరగచ్చు, మంచిగా ఉండొచ్చు అని జనాలు నమ్మినప్పుడు దే విల్ బై. సో మల్టిపుల్ థింగ్స్ కమ్ ఇన్ టు పిక్చర్. షేర్ ప్రైసెస్ ఫ్లక్చుయేషన్కి మల్టిపుల్ థింగ్స్ కమ్ ఇన్ టు పిక్చర్. బట్ ఇక్కడ అదంతా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే 2 kinds ఆఫ్ instruments, financial market instruments. One is equity, the other one is debt. అవసరం ఉంటుంది. డివిడెండ్ అనేది ఎందుకు ఇవ్వాలి షేర్ హోల్డర్స్ అడగనప్పుడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. డివిడెండ్ ఎందుకు ఇవ్వాలి అంటే దేర్ విల్ బి సమ్ పీపుల్ హూ విల్ బి ఇంట్రెస్టెడ్ టు కీప్ దేర్ షేర్స్ పర్మనెంట్లీ. అమ్మే ఉద్దేశం ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రవణ్కి నా మీద బాగా నమ్మకం ఉంది, ఈ 20 లక్షలు నేను అసలు తీయను, ఒక్క షేర్ కూడా అమ్మాను అని చెప్పి శ్రవణ్ అనుకోవచ్చు. అనుకున్నప్పుడు మరి శ్రవణ్కి ఆదాయం ఉండాలి కదా. అప్పుడు డివిడెండ్ ఇచ్చారనుకోండి, సరే నాకు డివిడెండ్ ఇన్కమ్తో నాకు ఖర్చులు గడిచిపోతాయి, ఈ 20 లక్షలు పెట్టుబడి అలాగే ఉండిపోతుంది. అండ్ డివిడెండ్స్ కంపెనీస్ ఎందుకు ఇస్తాయంటే టు ఎంకరేజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్.
నా కంపెనీలో ఎవడన్నా పెట్టుబడి పెడితే వాడు అలాగే నాతో ఉండిపోవాలి అనుకోవాలనుకున్నప్పుడు కూడా డివిడెండ్స్ ఇవ్వడం మొదలు పెడతాయి. అది కంపెనీ యొక్క డెసిషన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను, నాకు ఈ ప్రతిసారి షేర్లు కొనడం అమ్మడం చిరాగ్గా ఉంది, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ సమ్ గుడ్ కంపెనీ విచ్ పే డివిడెండ్ అన్నాను. నేను ఇదే అడిగాను నా ఫ్రెండ్ని, తను క్యాస్ట్రాల్లో పెట్టరా అన్నాడు. క్యాస్ట్రాల్ వాళ్ళు డివిడెండ్ బాగా పే చేస్తున్నారు, నువ్వు మంచి కంపెనీ అది, నువ్వు అందులో డబ్బులు పెట్టి ఊరుకుని పో, షేర్ పెరుగుతుందా పెరగదా కూడా చూడొద్దు, అలా ఊరుకో, అది మంచి కంపెనీ కాబట్టి షేర్ కొంచెం కొంచెం పెరుగుతుంటుంది. కానీ నాకు వాళ్ళు ప్రతి ఇయర్ డివిడెండ్ డిక్లేర్ చేస్తున్నారు, నాకు ఇన్కమ్ వస్తుంది దాని నుంచి. బికాజ్ వీ డోంట్ వాంట్ అవర్ మనీ టు బి డెడ్, దాని నుంచి ఎంతో కొంత ఇన్కమ్ రావాలని కోరుకుంటాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో నువ్వు పెడతావు, నువ్వు ఒక అపార్ట్మెంట్ కట్టినప్పుడు నీకు రెంట్ వస్తుంది, ఆ రెంటల్ ఇంకా నా డబ్బులతో నేను పెట్టిన దానికి నాకు రెంట్ వచ్చింది అనుకుంటాం. అలాగే ఇది కూడా, అప్పు ఇచ్చినప్పుడు వడ్డీ వస్తుంది, కంపెనీలో పెట్టినప్పుడు డివిడెంట్, దానికి ఈక్వలెంట్ కాన్సెప్ట్ డివిడెంట్. అయితే డివిడెంట్ అనేది మ్యాండేటరీ కాదు, సో అది ఇండివిజువల్ డెసిషన్ బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ఈక్విటీ డెట్ కాన్సెప్ట్ క్లియర్గా ఉందా? సో డెట్ యొక్క ఆబ్జెక్టివ్ ఇంట్రెస్ట్, ఈక్విటీలో మనకున్న ఇంట్రెస్ట్ ఏంటి? డివిడెండ్. సో ఈక్వివలెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ డివిడెండ్. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ఐ మూవ్ ఫర్దర్. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. నౌ యూ టెల్ మీ, ఈక్విటీ అన్నాను కదా, యూ కాల్ ఇట్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్, లేదా యూ కాల్ ఇట్ క్యాపిటల్ మార్కెట్ ఆర్ మనీ మార్కెట్. ఇది మనీ మార్కెట్ కిందకి వస్తుందా, క్యాపిటల్ మార్కెట్ కిందకి వస్తుందా? ఇప్పుడు డెట్ అన్నాను అనుకోండి, మీరే చెప్పేస్తారు మనీ మార్కెట్ క్యాపిటల్ మార్కెట్ అంటే, ఫస్ట్ సార్ మెచ్యూరిటీ పీరియడ్ చెప్పండి సార్ అని మీరు అడుగుతారు. 1 year లోపు అంటే మనీ మార్కెట్ అంటారు, 1 year దాటిపోతే క్యాపిటల్ మార్కెట్ అని మీరు చెప్పేస్తారు. మరి ఈక్విటీ కదేంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈక్విటీ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ కింద కన్సిడర్ చేయాలి, క్యాపిటల్ మార్కెట్ కింద కన్సిడర్ చేయాలి. ఎందుకు? యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ కంపెనీ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ గోయింగ్ కన్సర్న్. గోయింగ్ కన్సర్న్ అంటే లాంగ్ టర్మ్. అంటే అలాగే నువ్వు రేపు ఇవాళ కొనేసి రేపు అమ్మకూడదని కాదు, నువ్వు అమ్మాలంటే అమ్ముకోవచ్చు, కానీ ద కాన్సెప్చువల్లీ ఇట్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్. దానికి మెచ్యూరిటీ ఉందా? లేదు. మెచ్యూరిటీ ఉందా? ఇవాళ నీ షేర్ కొన్నావు, ఈ షేర్కి మెచ్యూరిటీ ఏంటి, ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది అడిగితే ఆన్సర్ ఏంటి? 1 day 2 day అని చెప్తామా? కంపెనీ ఎన్నాళ్ళు అంటే అన్నాళ్ళు అది ఉంటుంది. అర్థమైందా మీకు ఎందుకు ఈక్విటీ అనేది లాంగ్ టర్మ్ కింద కన్సిడర్ చేయాలి, లేకపోతే క్యాపిటల్ మార్కెట్ కింద కాన్సెప్చువల్లీ ఎందుకు క్యాపిటల్ మార్కెట్ కింద కన్సిడర్ చేయాలి? అర్థమైందా? ఇట్ డజంట్ హ్యావ్ మెచ్యూరిటీ పీరియడ్ కదా. మెచ్యూరిటీ ఏంటి? నేను షేర్ కొన్నాను, దానికి మెచ్యూరిటీ ఏంటంటే ఏంటి ఆన్సర్? లేదు. నువ్వు ఎన్నాళ్ళు ఉంచాలంటే అన్నాళ్ళు ఉంచుకోవచ్చు, నో వన్ స్టాప్స్ యూ. కంపెనీ ఎప్పుడన్నా ఎత్తేస్తే, లిక్విడేట్ చేస్తే, అప్పుడు నీ షేర్కి ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ వస్తుంది. అంతవరకు అది నడుస్తూనే ఉంటుంది, నో బడీ స్టాప్స్ ఇట్. కంపెనీని ఎవరు ఆపరు. క్లియర్? డెట్ వచ్చేసరికి యూ కెన్ సబ్ డివైడ్ ఇట్. క్యాపిటల్ మార్కెట్లోకి, మనీ మార్కెట్లోకి సబ్ డివైడ్ చేయొచ్చు. లెస్ దాన్ 365 days అయితే మనీ మార్కెట్లోకి వస్తుంది, మోర్ దాన్ 365 days అయితే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 365 days అయితే క్యాపిటల్ మార్కెట్లోకి వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇవి అంటే మీరు ఐ అండర్స్టాండ్ దెమ్ కాన్సెప్చువల్లీ అండ్ విజువలైజ్ దెమ్. నేను ఏం చెప్తున్నా విజువలైజ్ చేసుకోండి. అది ఒక థియరీ లాగా చదవకండి, థియరీ లాగా అర్థం చేసుకోకండి, రియల్ లైఫ్తో కనెక్ట్ చేసుకోండి. మీకు తెలిసిన క్యారెక్టర్స్ని ఊహించుకోండి, మీ విలేజ్లో కానీ, మీ ఊర్లో కానీ, మీ దేశంలో కానీ. మీరు విజువలైజ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. రైట్. సో ఈక్విటీ డెట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. నెక్స్ట్ మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇంకేం చెప్పానండి మీకు? ఈ రెండేనా చెప్పాను, ఇంకేమైనా చెప్పానా?